హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుంటూరులో కోటప్పకొండ దేవస్థానానికి మేమైతే రావడం జరిగింది. ఇక్కడైతే ఒక పెద్ద పుట్ట అయితే ఉంది. ఆ పుట్ట ఎంత పెద్ద అంటే అది మొత్తం కూడా ఇప్పుడైతే చూపిస్తాను. ఆ పుట్ట కూడా అండ్ వ్యూ కూడా ఎలా ఉందో డెఫినెట్లీ కామెంట్ చేయండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్లీ ఫ్రీనే, ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇదే ఫ్రెండ్స్ ఆ పుట్ట వచ్చేసి పైన చూసుకోవచ్చు, రౌండ్ షేప్లో స్లాబ్ కూడా వేశారు. దీనికి మొత్తం తడిసిపోకుండా, ఆ వానకైతే తడిసిపోకుండా స్లాబ్ వేసారు పైన, అండ్ గుండ్రం కూడా కట్టారనమాట. చూస్తున్నారు కదా ఎంత పెద్ద పుట్ట. నేనైతే ఇంత పెద్ద పుట్టని ఎప్పుడు చూడలేదు. చూడగానే షాక్ అయ్యానమాట. నిజంగా చాలా చాలా పెద్ద పుట్ట. నిజానికి లోన పాములు ఉన్నాయో లేదో తెలియదు, కానీ నిజంగా చాలా అయితే చాలా పెద్ద పుట్ట అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నాగపాముల యొక్క పడగల విగ్రహాలు అయితే ఉన్నాయి. వీటిని ఏమంటారు అనుకున్నా, మొత్తానికి గుర్తు వచ్చింది నాగపాముల యొక్క విగ్రహాలు. నిజంగా ఫ్రెండ్స్ పుట్ట అయితే చాలా పెద్దగా ఉంది. నేను ఫస్ట్ టైం ఇలాంటి పుట్టని ఇంత పెద్దదిగా చూడడము. పైన స్లాబ్ వచ్చేసి చూస్తున్నారు కదా, రౌండ్ షేప్లో బాగానే కట్టారు. చాలా బాగుంది స్లాబ్ కూడా. ఈ పుట్ట అనేది ఎక్కడ ఉందంటే, ఇందాక మీరు ఆల్రెడీ చూశారు, మెట్లు అనేవి ఎక్కేశాక అండ్ దేవస్థానం ఉంటుంది మొత్తం కూడా. ఆ గుడి అయితే కనిపిస్తుంది కదా, గుడికి పైన మొత్తం అన్నిటికంటే పైన టాప్లో అయితే ఈ పుట్ట అనేది ఉంటుంది. అన్నిటికంటే పైన టాప్లో అనమాట. ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు, అక్కడ విగ్రహం మరియు శివలింగం అండ్ శివుడి విగ్రహం మొత్తం కూడా ఉన్నాయి కదా. వీటన్నిటికంటే మొత్తం కూడా పైన టాప్లో అయితే ఉంటుందన్నమాట ఈ పుట్ట వచ్చేసి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇక్కడ నుంచి అయితే ఏం లేదు, అటు నుంచి వేరే దారి అయితే ఉంటుంది అనమాట. మీరు ఆల్రెడీ చూశారు. లొకేషన్ అయితే నిజంగా ఇక్కడ నుంచి చూస్తూ ఉండిపోవాలనిపించింది, అంత బాగుందనమాట. అండ్ అటు సైడు వినాయకుడిని విగ్రహం అయితే ఉంది, అది కూడా చాలా పెద్దదే. అక్కడికి కూడా నేనైతే వెళ్ళడం జరిగింది, ఒక వీడియో తీశాను. డెఫినెట్లీ అది కూడా అప్లోడ్ చేస్తాను. ఓకే, ఫైనల్లీ నిజంగా చూస్తూ ఉండిపోవాలనిపించింది, అంత బాగుంది లొకేషను. మరి చూస్తూ ఉండిపోవాలంటే అక్కడ ఉండిపోలేము కదా. ఫైనల్లీ ఈ విధంగా అయితే అయిందనమాట. ఫైనల్ ఇంటికి వచ్చేసాం. వీడియో అయితే ఇంతే. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.